అయితే ఇక్కడ జాగారం మరి ఎలా చేయాలి? హ్మ్. ఏ విధంగా చేయాలి? ఎందుకు చేయాలి? అనే దాని మీద మనం మహాశివరాత్రి యొక్క ప్రత్యేకంగా జప, జాగరణ, ధ్యాన, అభిషేక మహోత్సవాలుగా మనం గత సంవత్సరం ఎన్నో సంవత్సరాల నుంచి మన పీఠంలో జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం అందరికీ భక్తులందరినీ బాగా ఎక్కువ మందికి మనం రీచ్ చేద్దాం ఈ ప్రోగ్రామ్‌ని అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ స్టేడియంలో పెట్టడం జరిగింది. ఓహ్! మన ఎన్టీఆర్ స్టేడియంలో. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాయి కదా! గత ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. అక్కడ మేము ఈ కార్యక్రమం చేయబోతున్నాము. ఇది మనం ఫిబ్రవరి 15వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట్ అయ్యి, మరునాడు తెల్లవారుజామున 6 గంటలతో ఎండ్ అవుతుందనమాట ప్రోగ్రాం. అంటే ఉదయం సాయంత్రం ప్రదోష సమయం నుంచి ఉదయం సూర్యోదయానికి మనకి ఈ ప్రోగ్రాం ఎండ్ అవుతుందనమాట. హ్మ్. అయితే దీంట్లో మనం చేయబోయే అద్భుతమైనటువంటివి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. శివరాత్రి రోజు మనం శివుడికి చాలా దగ్గరగా ఉండాలి. ఉపవాసం చేయమంటాం. ఉపవాసం అంటే మనం భగవంతుడికి దగ్గరగా ఉండటాన్ని ఉపవాసం అంటామనమాట. అయితే అందరూ ఏమనుకుంటారంటే ఉపవాసం అంటే మనం కట్టిగా మంచినీళ్ళు కూడా తాగకూడదు. దాంట్లో కూడా నియమాలున్నాయి. నక్తం అని అట్లా ఉంటాయి. అయితే అందరూ ఏం చేస్తారంటే ఏదో ఫ్రూట్ జ్యూస్‌లో ఏదో జ్యూసో తాగి లేకపోతే ఫ్రూట్సో తిని భోజనం చేయకుండా అలా ఏదో సినిమాలకు వెళ్ళి లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి ఏదో తిరణాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి ఎక్కువసేపు అక్కడ ఇక్కడ తిరిగి వచ్చి లేకపోతే ఫుట్బాల్ కోర్టుల్లోనో లేకపోతే క్యారమ్స్ ఆడుకుంటూ ఇలా నా దృష్టికి ఎంతోమంది నేను రిసర్చ్ చేశాను. హ్మ్. చాలామంది అసలు శివరాత్రికి యువత ఏం చేస్తుందని దాని మీద హ్మ్. చేస్తే ఇలా టైం వేస్ట్ చేస్తున్నారన్నమాట. హ్మ్. అలా కాకుండా శివరాత్రికి మనం శివునితోనే దగ్గరగా ఉండి శివుని గురించి తెలుసుకుంటూ శివునిలో మనలో ఉన్న శివుడిని మేలుకొలుపుతూ మనలో ఉన్న పంచభూతాలని క్లెన్స్ చేసుకునే అద్భుతమైనటువంటి క్రియే ఏదైతే ఉందో అదే మహాశివరాత్రి అనమాట. ఆ మహాశివరాత్రిని ఎంత అద్భుతంగా జరగాలి, జరిపించుకోవాలి, మనం చేయాలి అనే కాన్సెప్ట్ ఈ యొక్క జపజాగరణకు వచ్చే వాళ్ళందరికీ తెలుస్తుంది రేపు.